కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు తొలగించే ఆలోచనలో భాగంగా ఎస్సీలను విడగొట్టి పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారని మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులు ఐక్యంగా ఉండి హక్కులను కాపాడుకోవాలని నినాదంతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక జిల్లా నాయకులు మల్యాల రాజ్వీర్, నాయకులు శంకర్, సుదర్శన్, రవి, బరిగేల జీవన్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ ఐక్యవేదిక మాలమణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమరభేరి, ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, కేంద్రంలో నరేంద్ర మోడీ మా ఎస్సీ వర్గీకరణ మీద కుట్ర పన్నుతున్నాడు. మందకృష్ణ మాదిగా మీరు ఒక్కటే గుర్తుంచుకోలే, నువ్వు 20% రిజర్వేషన్ కోసమే మాట్లాడాలి తప్ప దళితుల మధ్యలో చిచ్చు పెట్టుకొని మతతత్వ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నది సరైనది కాదు. ఒక్కటే గుర్తుంచుకో మందకృష్ణ. ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ వర్గీకరణ అంశం మీద వచ్చిండో నిన్ను ముందట పెట్టి వర్గీకరణ అనేది సుప్రీంకోర్టుకు మీద కొట్టివేయడం జరిగింది. ఈరోజు కూడా యావత్ భారతదేశంలో మాల మాదిగలు అన్నదమ్ములుగా కలిసి ఉన్న దాన్ని నువ్వు విడగొడుతున్నావు. మన యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి మందకృష్ణ మాదిగా నువ్వు ఒక్కటే గుర్తుంచుకో, ఎంఆర్పిఎస్ అనేది మనమందరము ఎస్టీలమందరము కలిసి ఉంటేనే మాల మాదిగలు కలిసి ఉంటే రాజ్యాధికారం కోసం కొట్లాడేది తప్ప నువ్వేం చేస్తున్నావు? మతతత్వ పార్టీతోటి పొత్తు పెట్టుకొని నరేంద్ర మోడీతోటి మన రిజర్వేషన్ శాతం కోసం కొట్లాడతలేవు. కానీ ఒక మాలల మీద విషయం నింపుడు అనేది సరైన పద్ధతి కాదని తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కసారి గమనించాలి, యావత్ భారతదేశము దళితులకు రిజర్వేషన్ ఉంది అంటాడు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 3% ఉన్న వారికి కూడా వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఆలోచించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు దళితుల మీద రిజర్వేషన్ కుట్ర జరుగుతుంది. మాదిగల మీద ఈ యొక్క మందకృష్ణ మధ్య గమనిస్తలేడు, 20% రిజర్వేషన్ మీద మాట్లాడతలేడు. ఇవాళ మాలల మీద విషయం కలుపుతుడు. మాదిగలు కలిసి కట్టుగా ఉన్ననాడే మనము రాజ్యాధికారం సాధిస్తాం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధం. అక్కడ ఉత్తరప్రదేశ్లో మాయావతి వారు కూడా వ్యతిరేకించడం జరిగింది. మందకృష్ణ, నీ బ్లాక్మెయిల్ రాజకీయాలను నువ్వు వాడుకుంటూ దళితుల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. రానున్న రోజులు నీకు పుట్టగతులు ఉన్నాయని తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ రాయన్న సిరిసిల్ల జిల్లాలో కానీ మనమందరం